వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దివ్యశ్రీ. ఈరోజు మనతో ఉన్నారు ఫిట్నెస్ ట్రైనర్ ప్రశాంత్ గారు అండ్ డైటీషియన్ పావని గారు. సో లేట్ చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హాయ్, నమస్తే. తొందరగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు లైక్ ఇప్పుడు ఒక 60 kgs ఉన్నారు. సో దే వాంట్ టు బికమ్ 65 kgs. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అసలు కంప్లీట్గా ఫుడ్ మానేస్తారు. ఏదో లిక్విడ్ డైట్ అని, లేకపోతే ఫ్రూట్ డైట్ అని, స్పెషల్ డైట్స్ ఇవన్నీ. సో ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావడానికి ఛాన్స్ ఉందా? 100% వస్తాయండి. ఫస్ట్ థింగ్, ఈ డైట్స్ ఏవి కూడా సస్టైనబుల్ కాదు. అంటే ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఆర్ ఎవరైనా వెయిట్ లాస్ అవ్వడానికి ఆల్మోస్ట్ గూగుల్లో ఉన్న ప్రతి ఒక్క డైట్ డెస్పరేట్గా ట్రై చేస్తారు. మీరు చెప్పినట్టు కీటో డైట్ అవ్వచ్చు, లేకపోతే లిక్విడ్ డైట్ అవ్వచ్చు, జిఎం డైట్ అవ్వచ్చు, చాలామంది మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ యూజ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఒక టైం పీరియడ్ వరకు వాళ్ళకి బాడీలో ఇవి వాడటం వల్ల వెయిట్ తగ్గినట్టు కనిపిస్తుంది. కానీ మళ్ళీ అది ఎప్పుడైతే ఆపేస్తారో, ఎందుకంటే ఇది సస్టైనబుల్ కాదు కదా, మనం ఎక్కువ రోజులు చేయలేము. సో రైస్ అనేది మనం చిన్నప్పటి నుంచి తింటున్నాం. ఇప్పుడు సడన్గా ఇప్పుడు మనం అది ఆపేసి నేను ఓన్లీ ప్రోటీనే తీసుకోవాలి, ఫ్యాట్సే తీసుకోవాలి అంటే బాడీ కూడా యాక్సెప్ట్ చేయదు. సో మీరు ఒకవేళ మీ విల్ పవర్ బాగుంది అనుకుంటే మీరు ఒక 1 month, ఇంకా మహా అంటే 1.5 months చేయగలుగుతారు ఆ డైట్లో. అది క్రాష్ డైట్ అంటారు. సో దాని తర్వాత అయినా సరే మీ ఫుడ్ క్రేవింగ్స్ అనేవి ఎక్కువైపోతాయి. సో మన బ్రెయిన్ ఏంటంటే మనం ఎంత రెసిస్ట్ చేస్తే ఏంటంటే ఇంకా అంత క్రేవింగ్స్ డెవలప్ అయిపోతాయి. సో దాని తర్వాత మీరు ఎంతైతే వెయిట్ డ్రాప్ చేస్తారో మళ్ళీ దాని తర్వాత అంత పుట్ ఆన్ అవుతారు. సో ఈ డైట్స్ తోటి వచ్చే ప్రాబ్లమ్స్ ఇది వన్ ఆఫ్ ద ప్రాబ్లమే. ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదో ఒక రోజు మన నార్మల్ లైఫ్ స్టైల్కి రావాల్సిందే. ఇవైతే పర్మనెంట్ డైట్స్ అయితే కాదు. సో హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తేనే బెటర్. మంచి లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవాలి. అది ఇంకోటి ఏంటి అంటే డైట్లో చీట్ మీల్స్ కూడా ఉంటాయి. దే కెన్ ఎంజాయ్ దేర్ ఫేవరెట్ ఫుడ్. అలా అంటూ కంప్లీట్గా అవాయిడ్ చేయాలన్నట్టు ఏమీ లేదు. అది చీట్ డైట్ అంటే ఎలా తీసుకోవచ్చు? వీక్లీ వన్స్. ఇప్పుడు మా క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరని కాదు, వాళ్ళు అవుట్ స్టేషన్స్కి వెళ్తారు, రెస్టారెంట్స్కి వెళ్తారు, చీట్ మీల్స్ ఇంక్లూడ్ చేస్తారు. దట్టు వాళ్ళ క్రేవింగ్స్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి ఎంత ఆకలి అయితే. కానీ నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్కి వస్తారు. మళ్ళీ వర్కౌట్స్ ఇంక్లూడ్ చేయడం కానీ, మళ్ళీ బ్యాలెన్స్డ్ మీల్ ఇంక్లూడ్ చేయడం కానీ, వాటర్ ఇంటేక్, స్లీపింగ్ ప్యాటర్న్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే చీట్ మీల్స్ ఆర్ ఓకే. సో జనరల్గా ఒకరికి లైక్ ఎన్ని అవర్స్ స్లీప్ ఉండాలి? మినిమం 7 to 8 hours స్లీపింగ్ అయితే మెయింటైన్. సో కొంతమందికి అది పాసిబుల్ అవ్వదు కదా. సో ఇప్పుడు కొంతమంది నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు. మనకు స్లీపింగ్ తక్కువ ఉంది అంటే వాళ్ళలో బాడీలో మెలటోనిన్ హార్మోన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది స్లీప్ సైకిల్కి. సో ఇది మనకు ఎక్కువ మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వాలంటే మనం వర్కౌట్స్ అనేది ఇంక్లూడ్ చేయాలి. వర్కౌట్స్ వల్ల మనకు బాడీలో మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అండ్ డైట్ ప్యాటర్న్ వల్ల కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి స్లీపింగ్ ప్యాటర్న్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇందాక మీరు చెప్పారు లైక్ రైస్ తీసుకుంటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పి. సో కొంతమంది ఏంటంటే రెగ్యులర్గా చపాతి ఈ డైట్ ఫుడ్ తీసుకుంటారు. సో వాళ్ళు ఒక బౌల్ రైస్ తినగానే నెక్స్ట్ డేకి 1 kg పెరిగిపోతారు. అది యాక్చువల్గా వెయిట్ గెయిన్ అయితే కాదు. కొన్నిసార్లు సోడియం, మనం ముందు రోజు తీసుకున్న సోడియం లెవెల్స్ కానీ, బౌల్ మూమెంట్స్ కానీ డిపెండ్స్ అనమాట. వాళ్ళు ఏ యాక్టివిటీ లేకపోతే ఒక్క రోజులో మాత్రం 1 kg గెయిన్ అయ్యారు అంటే అది యాక్చువల్ వెయిట్ గెయిన్ అయితే కాదు. కొంతమందికి ఏంటి అంటే బౌల్ మూమెంట్స్ సరిగ్గా ఉండవు. సో అలా చూపిస్తుంది. అందుకే మనకు వెయిట్లో చూసి కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్తాం. చాలా మటుకు డిమోటివేట్ అయిపోతారు. నేను తిన్నాను 1 kg డిఫరెన్స్ చూపిస్తుంది అని చెప్పేసి. సో అదైతే యాక్చువల్ కాదు, వెయిట్ గెయిన్ అయితే కాదు. సో అది చూసి కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎవరైనా. అండ్ ఈ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, అసలు ఎలా చేస్తారు? ఇప్పుడు మీరు నార్మల్ ఎవరైనా వెయిట్ లాస్ గురించి వచ్చే క్లయింట్స్ ఉంటారు, లేదంటే ఏదైనా స్పెసిఫిక్ గోల్ ఉండి లేకపోతే నాకు ఈ టైం లోపల నేను ఇంత ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని చెప్పేసి, లేకపోతే 6 packs, లేకపోతే మజిల్ బిల్డింగ్, ఇట్లా డిఫరెంట్ వాళ్ళ గోల్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం గైడ్ చేయొచ్చు. ఓకే. నార్మల్ జనరల్ మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ అయితే చాలా వరకు వెయిట్ లాస్ గురించి వస్తారు. సో మేము గైడ్ చేసేది కూడా ఇదే ఉంటుంది. జనరల్గా ఈ బాడీ ట్రాన్స్ఫర్మేషన్కి ఎంత టైం పడుతుంది? నేను అదే ఇందాక మీరు సేమ్ క్వశ్చన్ అడిగితే నేను చెప్పాను. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఓకే. సో అండ్ ఏజ్ ఫ్యాక్టర్ ఆల్సో ప్లేస్ ఎ కీ రోల్. సో ఒక 26-25 years ఉన్న వాళ్ళకి ఏంటంటే బాడీ కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యిద్ది. కొంచెం 35 తర్వాత కొంచెం ఏంటంటే కొంచెం మెటబాలిజం స్లో అనేది ఉంటుంది. బట్ ఎవరైనా సరే ట్రాన్స్ఫార్మ్ అయితే అవ్వచ్చు. వాళ్ళ డిజైర్డ్ ఫిజిక్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు రీచ్ అవ్వడానికి మన చేతిలో ఉన్నవి ప్రాపర్ డైట్ ఫాలో అవ్వాలి, ఎవ్రీడే వర్కౌట్ చేయాలి అండ్ స్లీప్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే మీరు ఎట్లాంటి ఫిజిక్ అయినా సరే రీచ్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ మంచి బాడీ మెయింటైన్ చేయాలంటే
కొంతమంది సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తారు, సో అసలు అవి తీసుకోవచ్చా? అది కేస్ టు కేస్ అండి. లైక్ ఇప్పుడు జనరల్ పబ్లిక్ అయితే సప్లిమెంట్, జీరో సప్లిమెంట్స్, అసలు ఎటువంటి సప్లిమెంట్ అవసరం లేదు. మా దగ్గరకు వచ్చే 95% క్లయింట్స్కి మేము సప్లిమెంట్స్ అనేది రికమెండ్ చేయం. ఎవరైనా ఏదైనా స్పెసిఫిక్గా టార్గెట్ పెట్టుకొని లైక్ సిక్స్ ప్యాక్ చేయాలి అట్లా ఏమైనా ఉంటే, అట్లా కూడా న్యాచురల్గా చేసిన ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా ఉన్నాయి, వితౌట్ సిక్స్ ప్యాక్ కూడా చేసిన ఉన్నాయి అనమాట. సో అది ఏంటంటే సప్లిమెంట్ అనేది లైక్ మనము ఒక 100% దాంట్లో 80% డైటరీ ఫుడ్ రిసోర్సెస్ ఉండాలి, ఒక 20% మనం ఎక్కడ నుంచి వైటమిన్స్, మినరల్స్, సప్లిమెంట్స్ లాగా వస్తున్నాయి అంటే దట్ ఈస్ ఫైన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సెలబ్రిటీస్ కూడా లైక్ మనలాగే వర్కౌట్ చేస్తారు, మనలాగే తింటారు, సో బట్ వాళ్ళ స్కిన్కి మన స్కిన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, లైక్ ఎందుకలా? మేకప్ ఉంటుంది కాబట్టి. అంతే, తీసేసినా బాగానే ఉంటారు కదా. అట్లా ఏం ఉండదండి. సో మీకు ఇంతకుముందు ప్రశాంత్ గారు చెప్పినట్టు మనకు వర్కౌట్స్ చేసినప్పుడు కానీ, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసినప్పుడు కానీ ఫేస్లో కూడా గ్లో చాలా చాలా ఉంటుంది. ఓకే, సో బ్యాలెన్స్డ్ మీల్ ఇంక్లూడ్ చేసి యాక్చువల్గా చెప్తారు, ఫేస్ స్కిన్ బ్రైట్నెస్ పెరగడానికి వైటమిన్ సి ఇంపార్టెంట్, మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అది ఫుడ్లో ఇంక్లూడ్ చేస్తే కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. ప్రోటీన్ ఉండాలి డైట్లో, సో ఇలాంటి మనం ఇంక్లూడ్ చేస్తే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది స్కిన్కి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు. అండ్ సార్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి మేము డిస్క్రిప్షన్లో పెడతాం, సో యూ వాంట్ టు కాంటాక్ట్ దెమ్. థ్యాంక్ యూ.